చేసుకోండి అంటే ఏ రోజులో ఉండే పేడలో ఆ రోజులో 100% సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ రోజు నుంచి రేపు కలుపుతాం అనుకో అది 50% పడిపోతాయి, అంటే చచ్చిపోతాయి అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు అంటే తేమలో బాగుంటుంది, సూక్ష్మజీవులు ఉంటాయి. మనం ఇప్పుడు బెల్లము, శనగపిండి, మూత్రము ఇవన్నీ కలుపుతాం కదా, మళ్ళీ అవి వంటలు చేసేసి నీడలో పెడతాం, అవి మల్టిప్లై అవుతాయి. 7 రోజుల తర్వాత బాగా పౌడర్ చేసుకొని దుక్కులో వేసుకునేవచ్చు. మీరు యూరియా ఎట్టేసుకుంటారా అట్ట దుక్కులో వేసుకునేవాళ్ళు. పంట వేసినాకైనా వేసుకోవచ్చు, పంట వేయకముందు వేసి కూడా దున్నుకోవచ్చు, మీ ఇష్టం. ఎప్పుడైనా వేసుకో, 10 రోజులు వేసుకోవచ్చు. పేడ, శనగపిండి, బెల్లము, పుట్టమట్టి, మూత్రం, ఆవు మూత్రం, అంతే. బాగా కలిపేసి వంటలు చేసి నీడలో ఆరబెట్టేసి 7వ రోజుకి బాగా ఆరిపోతాయి. నీడలోనే ఆరబెట్టాలా, ఎండలో పెట్టి చచ్చిపోతాయి. నీడలో ఆరబెట్టేసి బాగా పౌడర్ చేసుకునేసి మనము 7వ రోజు తర్వాత చల్లుకోవచ్చు. ఎకరాకి 400 కేజీలు. ఎకరాకి ఎంత? 400 కేజీలు గుర్తుపెట్టుకోండి. పోయి ఇప్పుడు ఇది పిండి కలిపింది, పిండి బెల్లం, అందుకే కలర్. టెక్నీషియన్ గారు కల్పిస్తున్నారా మీరా? ఇప్పుడు ఉండు పుట్టమంటే ఎత్తుకురా పో. అదిరా నువ్వు నేర్పిస్తే రేపు మాకు నేర్పిస్తావు. నువ్వు దూరం నువ్వు కాదు, దగ్గరున్నా నువ్వు, చాలా కూడా దగ్గరుండు. మూత్రం నీళ్ళు అవసరమైనంత చల్లుకుంటా పిసుకు ముద్దలు చేసుకోవాలన్నమాట. దేశీ ఆవుది అయితే ఇంకా మంచిది, జెర్సీ ఆవుది అయితే ఇంకా రుచి ఎక్కువ కలుపుకోండి. కలుపు చూసుకుంటూ వచ్చేస్తాడు. ఎన్నిదాడు మన ఎవరు చెప్పడు. మళ్ళా పతడు వాకడ చూసుకుంటూ ఆపరా లేకపోతే నేను వీళ్ళకి చెప్పేసి వేణు సీను అమ్మాయాడ శిరీష, మీరు రైతులకు అందించే బాధ్యతలో ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు. కాదు మీరు ఈడ అందుబాటులో పెట్టించా. ఫోన్ చేస్తే కుదరదు, తోటలోకి దిగాల్సిందే. ఇప్పుడు మేము మిమ్మల్ని నమ్మి ఎకరా పెడతాం, లేకపోతే లేదు కదా. మా కర్మ మీద మేము పడుకుంటా ఉంటాం. కర్మ ఎప్పటికీ పనుకుంటాడు, అంతే. ఇంకేం చేస్తాం మేడం? ధర్మరాజులు కృష్ణుని యుద్ధం జరగకపోతే చరిత్ర ఉండేదా? ఆ కర్మాన్ని గుమ్మాలు ఉంటే జరిగేదా కాలము? ఎప్పుడు ఏం జరగాలి అది జరగాలి. ఇంకా కలుపు, ఇంకొంచెం తల ఒకటి చేతికిచ్చి కలుపు బాగా. కొంచెం ఎప్పుడు నేర్చుకుంటారు? మాకు ఎప్పుడు చెప్తాను. ఎవరా పేరుకి మీకు అటు చెప్తున్నాడు. మేడం చేసేది ఒక్క శ్రీనివాసులే మేడం చేసేది, ఇంకెవరు చేయరా? చెప్పడు చెప్తాడు. తీసా భారీనా ఇప్పుడు వచ్చేనాడు ఏం జరగదు. ఇప్పుడు నేర్చుకున్నాడు, రేపు అందరూ చెప్తాడు. అట్లా వచ్చి వస్తాయితే ఇంకా ఉంది. కలిపిందా దాంట్లో వేసుకోండి బుక్లో. మామా ఒక్కరు చేతికిచ్చి ఇదిగో వేస్తారు. దాంట్లో వేసుకో, కింద ఒక పట్టేసి పేడ వేసుకున్నాడు. లేకపోతే ఒక్క చేతికిచ్చి మా ఒక్కటి ముద్ద.
రే బిస్కెట్ ఇచ్చారు నీకా బిర్యానీ తలే